భూమి మీద 2 ఎకరాలు ఉండి అబ్బా ఎన్ని 2 ఎకరాలు సంపాదించావు మా రక్షణ కుమారి గారు. ఓకే, ఇదిగో భూమి మీద 2 ఎకరాలు సంపాదించావు కాబట్టి పరలోక రాజ్యం అని చెప్పుడు. కొన్ని కోట్లు సంపాదించుకొని పెట్టుకున్నావు అనుకో బీరువాలో, దాన్ని బట్టి పరలోక రాజ్యం అంచనా వేయడు. నేను గొప్పగా ఆరోగ్యంగా ఉన్నానయ్యా అని ఆరోగ్యపరమైనటువంటి అంచనా దేవుడు వేయడు. ఆరోగ్యం కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, కోట్ల కొలది నువ్వు సంపాదించినా కూడా నీ సంపాదన బట్టి దేవుడు తీర్పడగడు. కానీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా దేవుడు నిన్ను తీర్పడుగుతాడు, లెక్క అడుగుతాడు. ప్రార్థించావా? ఎన్ని గంటలు ప్రార్థించావు? వాక్యం చదివావా? ఎన్ని గంటలు చదివావు? సంఘానికి వచ్చేవా? ఆరాధనకి ఆదివారం వచ్చేవా? క్రమంగా అంటాడు, అడుగుతాడు లెక్క. వీటి విషయంలో తల దించుకొని ఉన్నావు అనుకో, అక్కడ ఆయన తీర్పు ఎలా ఉండితో మనకు తెలియదు.